అథెంటికేటెడ్ రైటర్స్, చెప్పడానికి అధికారము ఉండి ఏది చెప్పచ్చో ఏది చెప్పకూడదో, చెప్పకూడనివి చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు ఏ ఉపాసన చెయ్యకూడదో అన్ని ఉపాసనలు అందరూ చెయ్యలేరు. ఏ ఉపాసన అందరూ చెయ్యడం సాధ్యం కాదో దాన్ని చాలా గొప్పగా యువతలవాడు దానికి ఆకర్షితుడయ్యేటట్టుగా, ఓహో ఇది చాలా తేలిక, దీన్ని పొందొచ్చు అనుకుని మీరు దాని పట్ల ఉత్సాహపడేటట్టుగా రచనలు చేసి పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు యంత్రాలని వీధరుగుల మీద పెట్టినట్టు అరుగుల మీద పెట్టి అమ్మేస్తున్నారు. యంత్రం అంటే అంత తేలికండి? యంత్రాన్ని హ్యాండిల్ చేయడం అంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వినడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే ఆ పుస్తకాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ పుస్తకంలో చెప్పింది సత్యం అనుకుని ప్రవర్తించడం, ఇవి రెండూ ప్రమాదకరాలు. ఒక శతఘ్ని ఇవ్వగలిగిన ప్రమాదం కన్నా ఒక సరి అయినటువంటి రచయిత కానివాడు, పరిపక్వత లేనివాడు రచించినటువంటి పుస్తకం అత్యంత ప్రమాదకరము. పుస్తకం విషయంలో బహుధా జాగ్రత్త. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చిన తర్వాత పుస్తకాల సంఖ్య పెరిగిపోయింది. సంస్కృతి నశించిపోవడానికి ఎవరు పడితే వాళ్ళు గ్రంథరచన చెయ్యడం కూడా ప్రమాదహేతువైంది. ఈ మాట చెప్పింది నేను కాదు. నడిచే దేవుడిగా పేర్గాంచి ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకతో తిరిగి కొన్ని కోట్ల మందిని తన ప్రవచనముల చేత, అనుగ్రహ భాషణముల చేత ఉద్ధరించిన మహాపురుషుడు పరమాచార్య స్వామి చేసిన హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో. ఏది పడితే అది బోధిస్తే స్వీకరించకూడదు. బోధయే గ్రంథంలో ఉంటుంది. పరిణతి ఉన్నదా చూడవలసి ఉంటుంది ఆ బోధని, లేకపోతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇదే మహోదరుడి బోధలో ఉండేటటువంటి తత్వం అలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొద్దిగా పరిపక్వత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వింటే నిజమే, అది ధర్మమే కదా, ఆయన అడిగిన దాంట్లో అధర్మం ఏముంది అని అనిపించేటట్టుగా అంత దగ్గరగా ఉంటుంది ధర్మానికి. కానీ అసలు మూలం మాత్రం ధర్మానికి అసలు దగ్గరగా ఉండదు. దాన్ని మీరు ఎంత చిలవలు పొలవలు చేస్తే మాత్రం శవానికి చేసిన అలంకారంలా ఉంటుంది. శవానికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది. శవాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది. అది భయకారకమే, భీతికారకమే. చాలా అందంగా అలంకారం చేసి శవాన్ని అక్కడ పెట్టినా ఎవరు వెళ్ళి పడుకుంటారు దాని పక్కన? ఎవరు పడుకోరు. కాబట్టి అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచి భ్రాచితమై మానస సరస్ఫూర్తిని విలుంగొందు అంటారు పోతన గారు. ఏది భగవన్నామాన్ని భగవద్వైభవాన్ని చెప్పగలవో అవి రాజహంసలు తిరిగేటటువంటి మానస సరోవరాలు. కాబట్టి చక్కగా ఒక భాగవతం, పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యానాలు, అటువంటి పుస్తకాలు మీరు తీసుకోండి. అటువంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచుకోండి. ప్రశ్న వెయ్యడం, జిజ్ఞాసువై వినడం చాలా అందంగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా సాయంకాలం కూడా నేను సంధ్యావందనానికి వెళ్ళిపోయే ముందు మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను. నన్ను పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను ఎంత సంతోషించానో తెలుసా గోపాలకృష్ణ గారు? వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చూడండి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా విన్నారో, వాళ్ళు అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ప్రశ్నల వల్ల తెలుస్తోంది. నాకు దీన్ని బట్టి ఏమర్థం అవుతోందంటే మనం జాగ్రత్తగా చెప్పాలి, కానీ వినడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. చెప్పకపోతే అది మన తప్పే తప్ప పిల్లల మీద వినరు అన్న మాట అనడానికి అవకాశం లేదని నాకు అర్థమవుతోంది అని నేను ఇందాక. కాబట్టి మహోదరుడు అంటాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, మమ్మల్ని ఓ 10 మందినో 20 మందినో పంపించు, మేమందరం పెడతాం. రాముడు కొడతాడు మమ్మల్ని, మేము రాముడిని కొట్టాం. రామనామాంకితమైన బాణములు మాకు గుచ్చుకుంటాయి. మేమేం చేస్తామంటే బాణాలు గుచ్చుకున్నాక పారిపోయి వచ్చేసి రామచంద్రమూర్తిని వధించేశాం అందరం కలిసి పెద్ద చప్పట్లు చరుస్తూ అల్లరి చేస్తూ మేము ప్రకటిస్తాం. నువ్వేం చేస్తావో తెలుసా? నిజంగా శత్రువు మరణించినప్పుడు ఏం చేస్తారో అది చెయ్యి. వెంటనే నీ మెళ్ళలోంచి హారాలు తీసి మాకి, నీ కంకణాలు తీసి మాకు పెద్ద పెద్ద బహుమానాలు, అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి లంకాపట్టణం అంతా ఉత్సవం చేసుకోండి, భేరీనాదాలు మోగించండి, రామచంద్రమూర్తి హతుడైపోయాడని ప్రకటించండి అని సీతమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పక అనుమానిస్తుంది అని ఊరుకో. పెద్ద ఉత్సవం చేయించ లంకలో. ఇప్పుడు ఇది కర్ణాకర్ణిగా రాముడు మరణించాడని చెప్పుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే అలా నిజంగా శత్రువు మరణిస్తే ఏం జరుగుతుందో అలా జరిగింది కాబట్టి. ఇప్పుడు ఇది సీతమ్మకి ఎడుతుంది. అప్పుడు సీతమ్మ ఏం చేస్తుందో తెలుసా? అసలు అనడానికి కూడా అసహ్యంగా ఉంటుంది నాకు. ఆయన ఇప్పుడు లేరు కాబట్టి నేను ఈ తప్పు చేస్తే తప్పు ఏమిటని ఆవిడ అలంకరించుకుని నీ పాంపు చేరుతుంది. దానికి యుద్ధం ఏమిటి, కుంభకర్ణుడు వెళ్ళడం ఏమిటి, ఇదంతా ఏమిటి? కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు.
అంటే కుంభకర్ణుడు అన్నాడు, ఇదిగో ఇలాంటి మంత్రుల వల్లే నువ్వు పాడయ్యావు, ఇలా చెప్పే వాళ్ళ వల్లే నీకు ఇబ్బందులు వచ్చాయి, కాబట్టి నీవు వీళ్ళని విడిచిపెట్టు, నేను యుద్ధానికి వెళ్ళి యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేసి రామలక్ష్మణుల్ని నిహతుల్ని చేస్తాను అని ఆయన యుద్ధానికి బయలుదేరాడు. ఆయన యుద్ధానికి బయలుదేరుతుంటే ఆయనకి మంచి మంచి కుండలములు చెవులకు పెట్టాడు రావణాసురుడు లేచి. ఆయనకి ఒక చక్కటి కిరీటం పెట్టాడు, ఆయనకి మెడలో మంచి మంచి హారములు వేశాడు, ఆయనకి మంచి ఉత్తరీయం వేశాడు. ఎందుకు ఇవన్నీ? శవానికి అలంకారం చేసే అవకాశం లేదు, ఎందుకంటే కుంభకర్ణుని యొక్క శవం ఇంకా లంకకి రాలేదు, ఆ శరీరం పడిపోయింది సముద్రంలో. శవానికి చేయవలసిన అలంకారం ముందు చేసేస్తున్నాడు అన్నగారు. హాయిగా ఎక్కడో నిద్రపోతున్న వాడిని లేపి యుద్ధానికి పంపి తన కామానికి బలి చేస్తున్నాడు. క్రౌర్యము అన్న మాటకి పరాకాష్ట, రాక్షసత్వమునకు పరాకాష్టయే రావణాసురుడు. కాబట్టి ఇప్పుడు ఆ కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ ప్రాకారం నుంచి యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు యుద్ధం చేయడంలో చాలా చాలా గొప్పవాళ్లుగా ప్రఖ్యాతి వహించి పెద్ద పెద్ద రాక్షస యోధుల్ని నిర్జించారు. ఎవరు? నీలుడి వంటి వారు. నిన్నను మీరు చూశారు, రావణాసురుడంతటి వాడి కిరీటం మీద కూడా చిన్న కోతి రూపంలో ఎగిరాడు ఆయన, అంతటి బలవంతులు. ఇప్పుడు నలం, నీలం, గవాక్షంచ, కుముదంచ, మహాబలం ఎటువంటి వాళ్ళు? నలుడంటే ఏకంగా 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టినవాడు. నీలుడంటే వానర సైన్యానికి సర్వసైన్యాధిపతి. ఇంకా గవాక్షుడు ఎటువంటి వాడు? గొప్ప వానర యోధుడు. కుముదుడు అంతటి వానర యోధుడు. వీళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి ద్వారాలకి యుద్ధం చేయడం కోసమని రామచంద్రమూర్తి పనుపున నియోగింపబడినటువంటి యోధులు. వీళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. సర్వసైన్యాధిపతి యుద్ధం చేయలేదు, కుంభకర్ణుడిని చూసి పారిపోతున్నాడు. వీళ్ళే పారిపోతే ఇంకా వానరులు ఎవరు నిలబడతారు? వానరులందరూ కూడా పారిపోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో యుద్ధభూమిలో, ఇప్పటికే చెట్లు, చామలు, శిలలు, శిఖరాలు పట్టుకుని ఉన్నవాళ్ళు, తస్య గాత్రేషు పతిత భిద్యంతే శతశ శిలాః పాదపాహ పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతుర్ం మహీతలే. పెద్ద పెద్ద చెట్లని, పెద్ద పెద్ద పర్వత శిఖరాలని, పెద్ద పెద్ద శిలల్ని ఒక్కసారి ఇన్ని కోట్ల మంది కలిసి కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకి విసిరేశారు. అవన్నీ ఈయన శరీరానికి తగిలి చూర్ణములై కింద పడిపోయి ముక్కలైపోయి. ఆయనకి మాత్రం ఏమీ అవలేదు. ఆయన అలా యుద్ధం చేస్తున్నాడు. కేచిత్ సముద్రే పతితాః కేచిత్ గగనమాశ్రితాః వధ్యమానాస్తు తే వీరా రాక్షసేన బలీయస. కొంతమంది సముద్రంలోకి దూకేశారు. అసలు ఈ తర్వాత బతికితే బతుకుతాం, ముందు దూకేద్దామని. అంటే ఆ తొందర అలా ఉంది. ఇంకా సేతువు మీద వెళ్ళడానికి ఇంతమందికి చోట్లేదు కాబట్టి ముందు బతికితే బతుకుతాం, వాడు చేయి చాపు పట్టుకుంటాడేమో అని సముద్రంలో దూకారు. కేచిత్ గగనమాశ్రితాః, కొంతమంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. వధ్యమానాస్తుతే వీరా రాక్షసైన బలీయస, బలవంతుడైన కుంభకర్ణుడి చేతిలో మరణిస్తామేమోనని వీళ్ళందరూ ఈ రకంగా పారిపోతున్నారు. అప్పుడు అంగదుడు పెద్ద పెద్ద కేకలు వేసి, ధర్మయుద్ధంలో శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ విన్నిచ్చి పారిపోవడం ఏం సమంజసం? మీరు వానర యోధులు, ఇప్పటి వరకు అవిక్ర పరాక్రమంతో యుద్ధం చేసిన వాళ్ళు, మనందరం కలిసి యుద్ధం చేస్తే ఈ కుంభకర్ణుడు మన ఏం చేయగలడు, కాబట్టి రండి యుద్ధానికి అన్నాడు. మళ్ళీ ఈయన మాటల చేత ప్రచోదనం పొందినటువంటి వానరులందరూ యుద్ధభూమిలోకి వచ్చారు. కృతం న కదనం ఘోరం కుంభకర్ణేన రక్షస న స్థాన కాలో గచ్చామో దయితం జీవితం హినః. ఆయన అన్నాడు, మీరు రాక్షసుడైన కుంభకర్ణుడు యుద్ధంలో మమ్మల్ని ఘోరంగా మర్దించాడు, ఇప్పటికే ముందున్న వాళ్ళందరినీ ఇంతలా మర్దించాడు, నువ్వు ఎన్ని నీతులైనా చెప్తావు యుద్ధంలో నిలబడండి మీరు యోధులు వీరులు అని. కానీ మేము వచ్చి యుద్ధం చెయ్యడానికి ఆయన మమ్మల్ని మర్దించి తినేస్తుంటే మేము యుద్ధం ఏం చేస్తాం? కాబట్టి నస్థానకాలో గచ్చామో, ఇప్పుడు మేము ఉండవలసినటువంటి కాలము కాదు దేశము కాదు, మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. దయితం జీవితం హినః, బతికుంటే బలిశాకు తినచ్చు అని వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు. పారిపోతుంటే ఉన్న వానరుల్ని మిగిలినటువంటి నాయకులందరూ కలిసి సుగ్రీవుడు వెళ్ళి ఆజ్ఞాపించి తీసుకొచ్చి వాళ్ళందరితోటి చెట్లతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిఖరాలతో యుద్ధాన్ని నడిపిస్తున్నారు. నడిపిస్తున్నటువంటి సమయంలో ఈయన గుప్పిడేసి అంటే ఒక 25-30 మంది వానర యోధుల్ని పట్టుకొని తీసుకుని నోట్లో పడేసుకుంటున్నాడు. నోట్లో పడేసుకున్నవాడు ఇంతమంది వానరుల్ని చూసి ఆనందపడిపోయి మనం నవిలితే సమయం పడుతుంది కొంత, ఇంతమందిని నవలడం ఎందుకు, చప్పరించేద్దామని చెప్పి వాళ్ళ నోట్లో పడేసుకుని ఒకసారి ఇలాని మింగేస్తున్నాడు. ఆయన మింగేస్తే వీళ్ళు ఆయన ముక్కు కన్నాల్లోంచి చెవుల్లోంచి బయటికి దూకేస్తున్నారు. అసలు మీరు ఎంత ఆశ్చర్యకరమైన యుద్ధమో ఒకసారి ఆలోచన చేయండి.
అటువంటి పర్వతాకారుడు అనమాట. అంటే 30 మంది వానరులు ఒకసారి లోపలికి వెళ్ళి ఇటుపక్క నుంచి కొందరు, ఇటుపక్క నుంచి కొందరు, కొందరు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా ముక్కుల్లోంచి దూకియచ్చు. అంటే అంతంత పెద్ద పెద్ద ముక్కు కన్నాలు, అంతంత చెవి కన్నాలు, వాటిలోకి వెళ్ళే దారులు అంతంత కన్నాలు. ముక్కు నోటికి ఈ కంఠం నుంచి చెవి దగ్గరికి వెళ్ళడానికి ఉన్న కన్నాలే 30 మంది వెళ్ళడానికి వీలుగా ఉంటే ఆ శరీరం ఎంత ఉంటుందండి? కాబట్టి ఒక స్థితిలో రామలక్ష్మణులు, సుగ్రీవుడు, అంగదుడు అందరూ కలిసి అన్నారు, ఈయన ఏం చెయ్యగలడు? పర్వతాకారులం మనందరం. కాబట్టి ఇంతమంది కలిసి ఎగిరి ఒక్కసారి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కేయండి, బరువుకి కింద పడిపోతాడన్నారు. ఇంతమంది ఎగిరి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కారు. ఎక్కితే ఆయన ఏం చేశాడంటే ఇలా అన్నాడు, ఒళ్ళు దులిపాడు, అందరూ కింద పడిపోయారు. అంత బలం ఆయన శరీరం అటువంటిది, ఆ బలం అటువంటిది. అసలు శ్రీరామాయణంలో కుంభకర్ణుడి గురించి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత మహాబలవంతుడు. అటువంటి వాడు అంగదుడు వెళ్ళి ఆయన్ని ఒక్కసారి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కానీ అంగదుడు కొట్టిన దెబ్బకి మాత్రం కదిలి మూర్ఛపోయినంత స్థితిని పొందాడు. మళ్ళీ ఆయన లేచి పిడికిలితో అంగదుడిని ఒక్క గుద్దు గుద్దాడు. అది ఎడమ పిడికిలితో గుద్దితే అంగదుడు యుద్ధభూమిలో బోర్లాబడి మూర్ఛపోయాడు. ఆ తర్వాత ఆయన పట్టుకున్నటువంటి శూలం 1000 బారువుల బరువు ఉంటుంది. ఇనప శూలం 1000 బారువుల బరువు. ఆయన శూలం పెట్టి ఇలా ఇలా కొడుతూ ఉంటే ఊరిరిగింపు వెళ్లే ముందు రోడ్డు తుడుస్తారు పెద్ద చీపురు పెట్టి, అలా ఆ దెబ్బకు పడిపోతున్నారు కొన్ని వేల మంది ఇటు, వేల మంది అటు. అది తీసి ఇలా కొడుతూ ఉంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఈగలు పడిపోయినట్టు పడిపోవడమే. ఆ శూలం పెట్టి మర్దిస్తూ వెడుతున్నాడు. వెడుతున్నప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి శూలాన్ని సుగ్రీవుడి మీదకి విసిరాడు. ఆ సుగ్రీవుడు గుండెల్లో ఊడ్చుకున్నటువంటి శూలపు దెబ్బకి వెంటనే నెత్తురు కక్కి సుగ్రీవుడి కింద పడిపోయాడు. పడిపోగానే కుంభకర్ణుడు అనుకున్నాడు, చాలామంది వానరుల్ని తినేశాను. అప్పటికాయన కొన్ని లక్షల వానరాల్ని తినేశాడు. వీళ్ళు చెవుల్లోంచి ముక్కుల్లోంచి బయటికి వస్తుంటే ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఆ ముక్కుల్లో దురద పెట్టి చెవుల్లో దురద పెడుతోంది. అందుకని ఇలా కాదు, ఇక నుంచి నవిలేస్తానని నవిలి మింగేశాడు. ఆ నవిలి మింగేస్తుండడంలో కొన్ని లక్షల వానరములు తెగటారిపోయాయి ఆ రోజు యుద్ధంలో. అటువంటి స్థితిలో సుగ్రీవుడు పడిపోయాడు. ఆయన ఎంతసేపు యుద్ధం చేస్తాను, ఈ యుద్ధం అయిపోయినట్టే. ఈ సుగ్రీవుణ్ణి పట్టుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోతాడు. ఈ సుగ్రీవుణ్ణి బంధిస్తే ఇంకా రామలక్ష్మణులు యుద్ధం ఏం చేస్తారు? అపారమైన ప్రేమ కలిగిన వాడు రాముడు, యుద్ధం ఆపేస్తాడు. కాబట్టి పట్టుకుపోతానని ఆయన్ని తీసుకుని భుజం మీద వేసుకుని ఏదో ఉత్తరీయం వేసుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే హనుమ వెంటనే లేచి ఆ కుంభకర్ణుడిని నిగ్రహించి సంహరించే ప్రయత్నం చేస్తానని బయలుదేరారు. కానీ ఆయన ఒకటి అనుకున్నారు, నేను కానీ కుంభకర్ణుడిని కొట్టి సుగ్రీవుణ్ణి విడిపిస్తే నా ప్రభువు నేను మూర్ఛపోయి ఉండగా నన్ను తీసుకెడుతుంటే నువ్వు నన్ను విడిపించావు కనుక అది నా పరాక్రమానికే సిగ్గుచేటు. నువ్వు నన్ను అలా ఎందుకు విడిపించావు? నేనే తేరిపారి విడిపిద్దును కదా అంటాడేమోనని సుగ్రీవుడు విడిపించుకుంటాడేమో చూద్దామని ఊరుకున్నారు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఆయన మీదకి చందనం పువ్వులు అవి విసురుతున్నారు. ఆ పువ్వుల వాసన, చందనపు వాసన, వీటి చేత ఆయన స్మృతిని పొందాడు సుగ్రీవుడు. వెంటనే ఎలా విడిపించుకుందామని ఆలోచించి భుజం మీద వెళ్ళిపోతున్నాడు కదండి. వెంటనే ఆయన చెవులు కొరికేశాడు. ఆ చెవులు కొరికేసేటప్పటికి ఆయనకి ఇబ్బంది కలిగి కింద పారేశాడు. కింద పారేయగానే ఒక్క ఎగిరి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మో రామ, అవధ్యుడు కుంభకర్ణుడు సామాన్యుడు కాడు అని చాలా జాగ్రత్తగా నీవు నిగ్రహించవలసిందే ఈ కుంభకర్ణుడిని. ఆయన మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. వచ్చి వృషభుడు అనబడేటటువంటి ఒక గొప్ప వానర యోధుణ్ణి ఇలా చేత్తో పట్టుకుని చిక్కించుకుని తన బాహువుల మధ్యలో పెట్టుకుని ఇలా ఓ నొక్కు నొక్కాడు. నొక్కేటప్పటికి ఇంత భయంకర రూపుడు వానరశ్రేష్ఠుడైనటువంటి వాడు ఉక్కిరి బిక్కిరైపోయి శరీరంలో ఉన్న రంధ్రాల అన్నిటి నుంచి నెత్తురోడిపోయాడు. ఆయన్ని కింద పారేశాడు. తర్వాత ముష్టిఘాటంతో శరభుణ్ణి కొట్టాడు, మోకాలతో తన్నాడు, గవాక్షుణ్ణి గుద్దాడు, గంధమాదనుణ్ణి పాదాలతో తన్నాడు. ఆ నోటిలో అనేక మంది వానరుల్ని వేసేసుకుంటున్నాడు. ఈ స్థితిలో ఎక్కడ రాముడు అని అడిగాడు. నేనే రాముడు అని రామచంద్రమూర్తి, నీవు నా కంట పడిన తరువాత ఇంకా వెనక్కి వెళ్ళడం ఉండదు అన్నారు. ఆ రామచంద్రమూర్తి మీద యుద్ధం చేసి ఆయన్ని సంహరించాలనేటటువంటి కోరికతో గబగబా ఆయన మీదకి పరిగెత్తుకొస్తున్నాడు. వచ్చి ఆయన మీదకి తన చేతిలో ఉన్న శూలాన్ని విసిరాడు. గాలిలోనే ఆ శూలాన్ని ముక్కలు చేశారు రామచంద్రమూర్తి. తర్వాత 2 చేతులు చాపి మీద పడుతున్న వాణ్ణి వాయవ్యమాదాయ తతోవరాస్త్రం రామ ప్రచిక్షేప నిశాచరాయ సముద్గరం తేన జఘాన బాహుం సకృత్త బాహుస్తుములం ననాద.
వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఒక చేతిని భుజం దాకా నరికేశారు. ఆ చెయ్యి ఊడి కింద పడిపోతే ఆ చేతి కింద పడి కొన్ని వేల మంది వానరులు మడిచిపోయారు. ఇప్పుడు ఆయన మిగిలినటువంటి ఒకే ఒక చేత్తో సాలవృక్షాన్ని ఒక దాన్ని పెకలించి అది పట్టుకుని రాముడి మీదకి వస్తున్నాడు. సతస్యబాహుం సహసాల వృక్షం సముద్యతం పన్నగభోగకల్పం ఐంద్రాస్తయుక్తేన జగాన రామో బాణేన జంబూ నదచిత్రితేన. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి బంగారపు చుక్కలతో కలిగినటువంటి ఆ బాణాన్ని విడిచిపెట్టి ఆ రెండో చేతిని కూడా నరికేశారు. రెండు చేతులు నరకపడి పర్వతానికి ఏరులు ప్రవహిస్తున్నట్టుగా నెత్తురు వరదల కింద కారుతున్నా ఆయన గబగబా పరిగెత్తుకుంటూ రాముడి మీదకి వచ్చారు. తం చిన్న బాహుం సమవేక్ష రామ సమాపతంతం సహసానదంతం ద్వార్ధచంద్రౌ నిశితౌ ప్రగృహ్య చిచ్చేత పాదౌ యుధిరాక్షసస్య. అర్ధచంద్రాకారపు బాణములను రెండింటిని సంధించి ఒకేసారి విడిచిపెట్టి రెండు పాదములు నరికేశారు. రెండు పాదములు నరికేసి ఇప్పుడు వాడి అయినటువంటి మొనలు కలిగినటువంటి బాణాన్ని కుంభకర్ణుడి యొక్క ముఖమంతా గుచ్చుకునేటట్టుగా వేసేశారు. వాడి అయిన ఐంద్రాస్త్రాన్ని చేత్తో పట్టుకుని దాన్ని రామచంద్రమూర్తి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ కుంభకర్ణుడి యొక్క గుండెల మీద ప్రయోగించారు. సతన్మహాపర్వతకూట సన్నిభం వివృత్తదంస్త్రం చలచారు కుండలం చకర్తరక్షోధిపతి శిరస్తథా యథైవ వృత్రస్య పురాపురందర. ఆ ప్రయోగింపబడినటువంటి అస్త్రం ఆ రాక్షసుని యొక్క గుండెల పైన ఈ కంఠం కలిసేటటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చి తగలగానే ఆ తల ఊడిపోయి ఆ యుద్ధభూమిలో పడిపోయింది. తల లేనటువంటి శరీరం మాత్రం ఒక్కసారి విరిగిన చెట్టు పడిపోయినట్టుగా సముద్రంలో పడిపోయింది. తల ఒక్కటి యుద్ధభూమిలో పడిపోయింది. కుంభకర్ణుడు మరణించాడు అన్న వార్త లంకాపట్టణంలోకి వెళ్ళింది. వానరులందరూ పరమోత్సాహంగా, ఇంత భయంకరమైనటువంటి రావణుని తమ్ముడు కుంభకర్ణుడు, వీళ్ళిద్దరే కదండి జయవిజయులు శాపవశాత్తు వచ్చిన వారు. లోకకంటకులైనటువంటి వారిలో ఒకడు మడిసిపోయాడు. ఇప్పుడు ఋషులు, దేవతలు, గంధర్వులు, వానరులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. రావణుడు ఈ వార్త విన్నాడు. రాజ్యేన నాస్తి మే కార్యం కిం కరిష్యామి సీతయా కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తి మే రతి. కుంభకర్ణుడు లేనప్పుడు నాకు సీతమ్మ వశురాలైనా ఉపయోగమే ఉంది, కుంభకర్ణుడు లేని జీవితమే నాకు లేదు. నా అనుంగు తమ్ముణ్ణి పోగొట్టుకున్న తర్వాత నేను క్షణకాలం బ్రతకనన్నాడు. ఉత్తిరి అలా అంటూ ఉంటాడు. తదిదమ్మాం అనుప్రాప్తం విభీషణ వచశుభం యత జ్ఞానాన్మయా తస్య నగృహీతం మహాత్మనః. ఇంతకుముందు దీశాలి అయినటువంటి విభీషణుడు నాకు మంచి మాటలు చెప్పాడు, సీతమ్మనిచ్చెయ్యని. నేను వినలేదు. ఆ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు నిద్రపోతున్న వాణ్ణి లేపి తమ్ముడు చెప్పిన పని చెయ్యన్నయ్యా అని చెప్పినా వినకుండా పంపించాను. ఈ తమ్ముడు తెగటారిపోయాడు. విభీషణవచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయో వినాశోయం సముత్పన్నో మాం విడయతి దారుణః. విభీషణుని మాట వినకపోవడం వల్ల నా కుడి చెయ్యి లాంటి కుంభకర్ణుడు, అంత ఆప్తుడైన ప్రహస్తుడు, ఇతరమైనటువంటి యోధులు అందరూ మరణించారు. విభీషణుని మాట విననందుకు నేను సిగ్గుపడుతున్నాను అనుకున్నాడు. తస్యాయాం కర్మణ ప్రాప్తో విపాకో మమ శోకదః యన్మయా ధార్మిక శ్రీమాన్ స నిరస్తో విభీషణ. నా మేలు కోరి మంచి మాటలు చెప్పినటువంటి విభీషణుడి యొక్క మాటలు వినని ఫలితమే నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడు. అలా అంటాడు. కానీ ఇంత జరిగింది కదా అని ఇప్పటికైనా మనిషి మాత్రం మారడం. మిగిలిన వానర యోధులు కొందరిని పిలిచాడు. వాళ్ళని వెళ్ళి ఆ రామలక్ష్మణులతో ఆ వానర సైన్యంతో యుద్ధం చెయ్యమని పంపించాడు. అంగదుని చేత నరాంతకుడు, హనుమ చేతిలో త్రిశిరుడు, నీలుని చేతిలో మహోధరుడు, వృషభుని చేతిలో మహాపార్శ్వుడు అనబడేటటువంటి రాక్షసులు ఒక్కొక్కరు మరణించారు. మరణించిన తరువాత అతికాయుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఆయన్ని చూసి మళ్ళీ ఇంకో కుంభకర్ణుడే వచ్చాడు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ. ఎవరి ఈయన అని అడిగాడు విభీషణుని రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన చెప్పాడు, యస్య బాహూ సమాశ్రిత్య లంకావసతి నిర్భయ తనయం ధాన్యమాలిన్యా అతికాయమిమం విదుః ఏతేనారాధితో బ్రహ్మ తపసా భవితత్మన అస్త్రాణి చాప్యవప్తాని రిపవశ్చ పరాజితాః సురాసురైరవధ్యత్వం దత్తమస్మై స్వయంభువాః ఏతచ్చ కవచం దివ్యం రథశ్చైషోర్కభస్వరః వజ్రం విష్టంభితం ఏన బాణైరింద్రస్య ధీమతః పాశః శరీరరాజస్య రణే ప్రతిహతస్తథా. ఈయన రావణాసురుని యొక్క కుమారుడు, చాలా గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందినటువంటి వాడు, సురాసురుల చేత సంహరింపబడినటువంటి వాడు. ఇంద్రుని యొక్క వజ్రము, పశ్చిమ దిక్కున జలములకు అధిదేవతగా ఉండేటటువంటి వరుణి యొక్క పాశము కూడా ఈయన మీద పని చెయ్యలేదు.
అటువంటి మహాయోధుడు కాబట్టి రామ ఇతనిని జాగ్రత్తగా నిగ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు కుముదుడు, దివిదుడు, మైందుడు, నీలుడు, శరభుడు మున్నగు వారు పర్వత శిఖరములవి పట్టుకుని ఆయన మీద ఒక్కసారి యుద్ధానికి వెళ్ళారు. అటువంటి రాక్షసుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తుంటే ఆయన్ని నిగ్రహించవలసి వచ్చి లక్ష్మణమూర్తి ఎదురుగుండా వెళ్ళారు. ఆ లక్ష్మణమూర్తిని చూసినటువంటి ఆ రాక్షసుడు చాలా క్రుద్ధుడై మాట్లాడాడు. అధాతికాజ కుపితో దృష్ట్వా లక్ష్మణముద్ధితం ఆదాయ నిశితం బాణం ఇదం వచనమబ్రవీత్ బాలస్త్వమసి సౌమిత్రే విక్రమేశ్వ విచక్షణ గచ్చం కిం కాలసుదృశం మాం యోధయుతుమిచ్చసి నహి మద్బాహుసృష్టానాం అస్త్రాణం హిమవానపి సోడుం ఉత్సాహతే వేగం అంతరిక్షమధోమహి సుఖప్రసుప్తం కాలాగ్నిం నిబోధయితుమిచ్చసి న్యస్య చాపం నివర్తస్య మా ప్రాణాన్ జహి మద్గతః. అతికాయుడు లక్ష్మణుడితో అన్నాడు, నువ్వు చాలా బాలుడివి, చిన్నవాడివి, నీకు నాతో యుద్ధం ఏమిటి? నువ్వు బ్రతకాలనుకుంటే ఆ ధనుర్బాణములను అక్కడ పెట్టి తిరిగి వెళ్ళిపోవు. నేను కాని బాణప్రయోగం ప్రారంభిస్తే హిమవత్ పర్వతము, ఈ భూమండలము, మేరు పర్వతము కూడా నా ముందు నిలబడవు, అంతరిక్షము కూడా క్షోభిస్తుంది. కాబట్టి అటువంటి యుద్ధం నాతో చెయ్యలేవు, వెళ్ళిపోమన్నాడు. ఇటువంటి ప్రగల్భాలు పలకక్కర్లేదు, నిలబడగలిగితే నాతో యుద్ధం చేయమని లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వచ్చినటువంటి అతికాయుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. తన కొడుకు మరణించాడు అని రావణుడు ఘోరంగా ఏడిచాడు. ఏడుస్తాడు కానీ ఆయనేమి తన మనసు మార్చుకునేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి సమయంలో తోడ పుట్టినవాడు మరణించాడు, కన్నవాడు మరణించాడు. ఇద్దరు మరణించారన్న తర్వాత కూడా మార్పు రాని వాడు ఇక మారుతాడని మీరు ఆశించకూడదు కదండి. ఒక్కొక్కళ్ళని సమిధల కింద వేసేస్తున్నాడంతే ఆ యుద్ధంలో. ఇప్పుడు ఇంద్రజిత్ వచ్చాడు. ఆ ఇంద్రజిత్తుతో అన్నాడు, నీ మీదే నా ఆశలు, నువ్వు తప్పకుండా ఈ యుద్ధంలో నాకు విజయాన్ని సాధించి పెట్టాలి. నాన్నగారు మీరేమీ బెంగ పెట్టుకోకండి, నేను వెళ్ళి ఆ వానరులందరినీ నిగ్రహించి రామలక్ష్మణ సంహారం చేస్తానని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఆయన సహవిర్లాజ సంస్కారై మాల్యగంధ పురస్కృతై జుహావ పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాన్ సతత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రై సతోమరై ఛాగస్య కృష్ణవర్ణస్య గలం జగ్రాహ జీవతః సహృదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చిషః బభూవుస్తాని లింగాని విజయం యాన్యదర్శయన్. ఆయన అభిచార హోమం చేస్తూ ఉంటాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని అగ్నిహోత్రంలోకి ఏ కార్యాలని అలా చెయ్యకూడదు, అటువంటి ఉపాసన చెయ్యకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి ఆకులు తీసుకొచ్చి అలా అగ్నిహోత్రంలో సమర్పించి ఇనుముని సమర్పిస్తాడు. సమర్పించి ఒక నల్ల మేకను ఒకదాన్ని బతికున్న దాన్ని కంఠంతో పట్టుకుని పైకెత్తి బ్రహ్మాస్త్రమంత్రాన్ని ఆవాహన చేస్తూ అగ్నిలో సమర్పిస్తాడు. అంతకన్నా దాని గురించి పెద్ద వివరణలు అనవసరమైనది. అభిచార హోమాలు అవి చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపాసనలు. అగ్నిహోత్రుడు దానిని స్వీకరించి ఇంద్రజిత్తుకి విజయము కలుగుతుంది అన్న సూచనలను ఇచ్చాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రము చేత తన రథాన్ని, సారథిని, తన ధనస్సుని అన్నింటినీ అభిమంత్రించాడు. అభిమంత్రించి రథంలోకి ప్రవేశించాడు. సభావకం పావక దీప్త తేజ హుత్వా మహేంద్ర ప్రతిమ ప్రభావ సచాపబాణా శిరధాశ్వసూత ఖేంతర్ధతేత్మాన మచింత్య రూప. తన సారథితో, గుర్రాలతో, రథంతో కూడా ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోయి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన యుద్ధం అంటే మేఘాల్లోంచి తాను కనపడడం, కానీ పుంఖానుపుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి వానర వీరులందరినీ శరీరాలు చీల్చేశాడు. ఎటువైపు నుంచి బాణాలు వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి వేస్తాడో తెలియదు. రథం ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ బాణప్రయోగం చేస్తాడు. తే కేవలం సంతదృశితాగ్రాన్ బాణాంధ్రనే వానరవాహినీషు మాయానిగూఢంతు సురేంద్రశత్రుం నచావృతం రాక్షసమభ్యపశ్యన్. పైకి కనపడకుండా కేవలము బాణములు మాత్రం వచ్చి మీద పడిపోతుంటాయి. అంత భయంకరమైన రీతిలో ఆ యుద్ధం చేస్తూ ఆయన అందరినీ కూడా నిహతుల్ని చేసి, లేదా చాలామందిని, కొన్ని లక్షల మందిని పడగొట్టాడు. వానర యోధులైనటువంటి వారు ఓర్చుకోగలిగారు తప్ప ఆ బాణ పరంపరకి ఇక తిరిగి యుద్ధం చెయ్యలేనంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు. చిట్ట చివర బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. మన్యే స్వయంభూర్భగవాన్ చింత్యో
సాక్షాత్తు ఆ భగవానుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అస్త్రాన్ని అభిమంత్రించి ఆ యుద్ధభూమిలోకి విడిచిపెట్టాడు. ఈ బ్రహ్మాస్త్రము చేత కట్టుబడి రామలక్ష్మణులు కూడా యుద్ధభూమిలో నేల మీద పడిపోయారు. వానరులందరూ నేల మీద పడిపోయారు. ఆ బ్రహ్మాస్త్రం స్వామి హనుమని కూడా పట్టింది. పట్టడంలో ఆయన కూడా కింద పడ్డారు. కానీ ఆయనకి వరం. ఎందుకని? అంత గొప్ప వరం జగత్తుకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరుతో ఉన్నటువంటి అస్త్రానికి కాసేపైనా కట్టుపడకపోతే దానికి గౌరవం ఉండదని ఆయన కట్టుపడతాడంతే. వెంటనే విడిచిపెట్టేసి ఇప్పుడు యుద్ధభూమిలో ఉన్న వాళ్ళిద్దరే. ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం తెలుసున్నవాడు ఒక్క విభీషణుడు. ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రపు బంధనం నుంచి తప్పుకోగలిగిన వారు హనుమ. వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరు. అసుర సంధ్య వేళలో విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని. కాబట్టి వీళ్ళందరూ యుద్ధభూమిలో పడిపోయేటప్పటికి చీకటి పడిపోయింది. ఇప్పుడు కటిక చీకటి. ఒక్క వానర వీరుడు కదులుతున్నవాడు లేడు. ఎంతమందిని కొట్టాడని చెప్పారో తెలుసా అండి? ఆ రోజున ఆశ్చర్యంగా ఉంటుంది. 67 కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. ఇంతమంది పడిపోయి ఉన్నారు. పడిపోయినప్పుడు బ్రహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వాతు మారుతి విభీషణ వచ శ్రుత్వా హనుమాంస్తమధాబ్రవీత్. ఆ పడిపోయినటువంటి వాళ్లల్లో సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం గవాక్షంచ సుషేణంచ వేగదర్శినమాహుకం మైందం నలం జ్యోతిముఖం ద్వివిధం పసనం తథా ఏతాంశ్చాన్యాన్ తద్వీరౌ దదుర్శాతే హతాన్ రణి. వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు? సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేణుడు, వేగదర్శి, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్వివిధుడు, పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద పడిపోయారు. 67 కోట్యో వానరాణాం తరస్వినాం. 67 కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు. అహ్నః పంచమశేషేణ అంటే ప్రదోష వేళకు వచ్చేటప్పటికి 5వ కాలంలో వల్లభేన స్వయంభువ చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంద్రజిత్ ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలిన వాళ్ళిద్దరే. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడ్డం కోసమని 2 కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు, హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు. ఆ జాంబవంతుడు మహావీరుడు, మహానుభావుడు, చాలా వృద్ధుడు, బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు. ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచన ఇర్రుత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధారయతే క్వచిత్. చిత్రం ఏమిటంటే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలి అని. ఆయన అన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాన్రా, కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు, చాలా నీరసించాను. కానీ నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడితో. ఏమిటి తాత అన్నాడు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచ నైర్రుత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్. అంజనానందనుడు, వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు, మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, శ్రుత్వా జాంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం నైన రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరహ. నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు, లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు. ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, విభీషణవచ శ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్ శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం. నేను ఎందుకు మారుతి, హనుమ, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను, బాగా విను అన్నాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమద్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం. కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. ఆయన
మహానుభావుడు ఆ మారుతి, ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు, నేను ఇంత గొప్పవాడిని, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్. నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము. తాత, ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం. అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి? పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మరుతత్వజ. ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఆగచ్చ హరిషాద్దూలా వానరాం స్త్రాతుమర్హసి నాణ్యో విక్రమ పర్యాప్త త్వమేషాం పరమస్సఖ హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి తత కాంచనమత్యుచ్చం వృషభం పర్వతోత్తమం మృత సంజీవనీంచైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తథా. నాయన, ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి. నువ్వు తప్ప మార్గం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు. అందులో 67 కోట్ల మంది మృత్యువుని పొందారు. ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులున్నాయి. కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు, కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు. అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి, వానరులవి. రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు. భయపడతారు, ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళారని ఏ రోజు శవాల్ని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు. కాబట్టి యుద్ధభూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి. కాబట్టి నాయన, నువ్వు ఎక్కడ లంకా పట్టణం? దక్షిణ దిక్కున 100 యోజనముల సముద్రమును దాటి వెడితే కాంచన లెక్క. ఎక్కడ? కైలాస పర్వతం. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి, వృషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. ఆ 4 ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టరావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. విశల్యకరణి, బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ 4 ఓషధులు పట్టమన్నారు. అంతే. మాట ఒకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయపర్వతం మీదకి ఎగిరి, మలయపర్వతం మించి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. అంతే. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు, కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద సబ్రహ్మకోశం రజతాలయంచ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయంచ సూర్యప్రభం సూర్య నిబంధనంచ బ్రహ్మాసనం శంకర కార్ముకంచ దదర్శనాభించ వసుంధరాయా. ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం, కైలాస పర్వతం ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుడి చేత బ్రహ్మగారి యొక్క 5వ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్యకాంతిని తగ్గించడానికి, ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం, దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి, వృషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టికెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా? ఉండండి, మీ పని చెప్తానన్నారు. శతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన కచరైరనేకై జగామ వేగాద్ గరుడోగ్రవేగ. ఆయన
యక్షులు సిద్ధులు దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ ఆకాశ మార్గంలో గరుత్మంతుడు వస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధభూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి సంధానకరణి సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు. అక్కడ ఇంద్రజిత్ వెళ్ళి రావణాసురుడితో యుద్ధభూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనం అంటాం. ఇవాళ తీసుకొచ్చారు కదా, నాకు కనపడని ఓషధుల్ని మళ్ళీ తీసుకెళ్ళి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవని పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము వృషభము అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు లేచన్నాడు, ఇంత క్రుద్ధుడై ఇంద్రజిత్ చేసినటువంటి ఈ పనికి ప్రతీకారం. బాగా చీకటి పడిపోయింది, అందరూ సంహరింపబడ్డారని ఏమారి ఉన్నారు రాక్షసులు. కాబట్టి కాగడాలు పట్టుకుని మీ అందరూ ప్రాకారం దూకి లంకాపట్టణంలో ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ కాల్చేసేయండి అన్నాడు. వానరులందరూ కాగడాలు పట్టుకుని లంకలోకి దూకేశారు, అంటించేశారు. ఎక్కడ చూసినా సతం సముత్పాట్యఖముత్పపాత. ఆ శిఖరంతో వచ్చినటువంటి హనుమ మళ్ళీ ఆ శిఖరాన్ని పట్టుకుని వెళ్ళిపోగానే వీళ్ళందరూ లంకాపట్టణాన్ని దహించేశారు. ఆ బంగారు స్తంభాలు కరిగిపోతున్నాయి, బంగారము వెండి ప్రవహిస్తున్నాయి, రత్నములు వజ్రములు వైఢూర్యములు పెటిల్లుమని పేలిపోతున్నాయి. ఆ రాత్రి వేళ మరణిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ రాక్షసులందరూ పరుగులు తీస్తున్నారు. రావణాసురుడు కరుని యొక్క కుమారుడైన మకరాక్షుడు అనబడేటటువంటి రాక్షసుని పిలిచి ఆయన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆయన రాక్షసులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడిని రామచంద్రమూర్తి మట్టు పెట్టారు. అయిపోయింది. అప్పుడు మళ్ళీ తాను చంపినటువంటి వాళ్ళని మళ్ళీ ఆ హనుమ పర్వతాన్ని తీసుకొచ్చి ఓషధుల్ని తీసుకొచ్చి బతికించాడనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి ఇంద్రజిత్ మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరి మళ్ళీ పూర్వం ఎలా చేస్తాడో అలాగే వెడతాడు అభిచార హోమం చేయడానికి. వెళ్ళి మళ్ళీ అభిచార హోమం చేశాడు. మళ్ళీ అగ్నిహోత్రం విజయ సూచనలు ఇచ్చింది. మళ్ళీ రథం ఎక్కాడు. మళ్ళీ రథం ఎక్కి మళ్ళీ మేఘాల చాటుకెళ్ళి మళ్ళీ బాణపరంపర కురిపిస్తున్నాడు. బాణపరంపర కురిపిస్తే రామలక్ష్మణులకు కూడా ఒంటి నిండా బాణములు తెగాయి. ఎంతోమంది యోధులు పడిపోతున్నారు. చూసి చూసి లక్ష్మణమూర్తి అన్నాడు, ఎన్ని మాటలు వస్తాడు, ఎన్ని మాటలు ఇలా ఇబ్బంది పెడతాడు. ఎప్పుడూ అధర్మ యుద్ధమే, ఎప్పుడూ మాయా యుద్ధమే. కంటికి కనపడడు, మేఘాల చాటు నుంచి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి వార్చనన్నయ్య బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తుని సంహరిస్తానన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయంతం ప్రమత్తం వా నత్వం హంతుమిహార్హసి. ఆయుధం చేతిలో పట్టుకోని వాణ్ణి, కంటికి ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చెయ్యని వాణ్ణి, అంజలి ఘటించిన వాణ్ణి, శరణాగతి చేసిన వాణ్ణి, పలాయన మంత్రం పఠిస్తూ పారిపోతున్న వాణ్ణి చంపకూడదు. కాబట్టి మన కంటికి ఎదురుగుండా కనపడి యుద్ధం చెయ్యట్లేదు, ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసేవాడిని సంహరించే అధికారం మనకి లేదు. కాబట్టి లక్ష్మణ, మనం ధర్మానికి కట్టుబడాలి. కానీ ఇవాళ ఇంద్రజిత్తు మాత్రం ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. ఓర్చుకుంటూ బహుపరాకుగా చూసి ఎటువైపు నుంచి బాణములను ప్రయోగిస్తున్నాడో ఆ బాణములను ఆకాశంలోనే విరగ్గొడుతూ మేఘనాథుడు ఎక్కడున్నాడో చూసి అటు బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిద్దాం అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్తు. రామలక్ష్మణులు చాలా పరాకుగా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేస్తే చాలా ప్రమాదం, వీళ్ళ బుద్ధి యందు మోహాన్ని పుట్టించాలి, వీళ్ళందరూ ఏమరపాటు చెందాలి. ఏమరపాటు చెందిన తరువాత మళ్ళీ నేను మేఘాల్లో నిలబడి వీళ్ళందరినీ సంహరిస్తాను. వీళ్ళ బుద్ధికి వైక్లభ్యం కల్పించాలని లంకలోకి వెళ్ళిపోయాడు. లంకలోకి వెళ్ళిపోయి మళ్ళీ రథం ఎక్కి యుద్ధానికి వచ్చాడు. వచ్చిన వాడు ఈసారి రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపుకి రాలేదు, హనుమ ఉన్న పశ్చిమ ద్వారం వైపుకి వెళ్ళాడు. హనుమ కదా తీసుకొచ్చారు, ఇప్పుడు హనుమ బుద్ధిని మోహపెట్టాలి. అందుకని ఇంద్రజిత్తు తతో దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ
రణయాభ్యుద్యతో వీరౌ మాయాం ప్రాదుష్టరోత్తదా. ఒక మాయ చేసి రామలక్ష్మణుల్ని ఏమార్చాలి, యుద్ధం చేయకుండా చేసేయాలి. చేసేసి రామలక్ష్మణులతో పాటు వానర సైన్యాన్ని సంహరించాలనుకున్నాడు. ఇంద్రజిత్తురథేస్తాప్య సీతాం మాయామయీం తతః బలేన మహతా వృత్య తస్యా వధమరోచయత్. తన రథంలో మాయ చేత సృష్టించినటువంటి ఒక సీతమ్మని తీసుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆ రథంలో ఉన్నటువంటి సీతమ్మ ముమ్మూర్తులా అసలు సీతమ్మలాగే ఉంది. ఆవిడ సదదర్శహుతానందాం సీతాం ఇంద్రజితో రథే ఏకవేణీధరాం దీనాం ఉపవాస కృశాననాం పరిక్లిష్టైకవసనాం అమృజాం రాఘవప్రియాం రజోమలభ్యాం ఆలిప్తైః సర్వగాత్రైర్వరస్త్రియం. ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉపవాసములతో కృషించిపోయినదై మట్టి పట్టినటువంటి ఒక పట్టుబట్ట కట్టుకుని రామ రామ లక్ష్మణ అని అరుస్తూ కంటి వెంట బాష్పధారులు కారుస్తూ ఏడుస్తూ భయంతో కదిలిపోతూ సీతమ్మ తల్లి అశోకవనంలో శిశుపావృక్షం కింద ఎలా ఉంటుందో అటువంటి మాయాసీతని సృష్టించి రథంలో పెట్టుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆవిడ ఆ సీతమ్మ మాయాసీత అచ్చు సీతమ్మలాగే ఏడుస్తోంది. ఈయన గృహీతమూర్ధజాం దృష్ట్వా హనుమాన్ దైన్యమాగతః శోకజంవారి నేత్రాభ్యాం అసృజాన్ మారుతాత్మజ. హనుమ ఒక్కరే అశోకవనంలో సీతమ్మ ఎలా ఉందో ఇన్ని కోట్ల వానరములలో చూసినవాడు. సీతమ్మని అలా ఉంటే సీతమ్మ కాదా గుర్తుపట్టి చెప్పగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ బుద్ధిని కానీ ఇప్పుడు మోహ పెడితే ఈవిడే సీతమ్మ అని హనుమ నమ్మితే, సీతమ్మని తాను మాయాసీతని చంపేస్తే, ఆ సీతమ్మ తలని మొండాన్ని హనుమ చూస్తే, ఆయన కానీ రాముడితో చెప్తే రాముడు కూడా నమ్మి కుప్పకూలిపోతాడు. రాముడు కూలిపోతే లక్ష్మణుడు కూలిపోతాడు. వాళ్ళ బుద్ధి ఎందు మోహం వస్తుంది. రామ లక్ష్మణ హనుమల యొక్క బుద్ధిలో మోహం పుట్టి యుద్ధం చేయడం మానేస్తే ఇప్పుడు ఇంకా పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఆవిడని వచ్చినటువంటి వాడు గృహీతమూర్ధజాం దృష్ట్వా ఆవిడ జుట్టు పట్టుకుని ఘోరంగా ఏడుస్తుంటే ఎడంచేత్తో జుట్టు పట్టుకుని రథంలో ఈడుస్తూ నిలబడ్డాడు. అది చూడగానే హనుమ యొక్క మనస్సు విచలితమైపోయింది. నా తల్లి సీతమ్మే, ఎంత దారుణం, ఆ తల్లి జుట్టు పట్టుకుని ఏడవడమా ఏడుస్తుంటే అని ఆయన ఇంకా చూడలేక కన్నుల వెంట బాష్పధారలు కారుస్తూ నా తల్లికి ఇంత ఆపద అని ఆ ఇంద్రజిత్తుని చూసి దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరామృషః బ్రహ్మర్షీణాం కులే జాతో రాక్షసీం యోనిమాశ్రితః ధిక్త్వాం పాప సమాచారం యస్యతే మతిరీదృశీ నృశంసానార్య దుర్వృత్త క్షుద్రపాప పరాక్రమ అనార్యస్యేదృశం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ. నువ్వు ఎంత తేజోవంతుడవైనా రాక్షసుడుగా జన్మించిన వాడివి కాబట్టి ఇంత నిర్దయతో ఇంత క్రూరకర్మని చెయ్యగలిగావు. నృశంసమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడా, దుర్వృత్తుడా, క్షుద్రుడా, పాపకర్మ కలిగిన వాడా, ఒక స్త్రీని అలా హింసించడానికి నీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు. ఈలోగా సుగ్రీవస్త్యంచ రామశ్చ ఇన్నిమిత్తం ఇహాగతాః తాం హనిష్యామి వైదేహీం అద్వైవ తవ పశ్యతః. ఆ ఇంద్రజిత్తు ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులు అందరూ అటువైపు యుద్ధం చేస్తున్నారన్న విషయాన్ని చూసిన వాడై ఒక్కసారి హనుమ చూస్తుండగా ఆ మాయాసీత యొక్క కంఠాన్ని తన కత్తితో కోసేశాడు. కోసేసేటప్పటికీ గిలగిల తన్నుకుంటూ ఆ రెండు శరీర భాగములు కింద పడిపోయాయి. కింద పడగానే చాలా వికృతమైనటువంటి ఆ ఏడుస్తూ వికృతమైనటువంటి నవ్వుతూ నేను సీతమ్మ తల్లిని సంహరించాను అన్నటువంటి క్రౌర్యంతో పెద్ద నవ్వుతూ అభిచార హోమంతో కూడినటువంటి నికుంభల అభిచార హోమం అంటారు. నికుంభిల అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని చేస్తాడు హోమం. అక్కడికి వెళ్ళి హోమం కాని చేసి లేచాడో ఇక ఇంద్రజిత్తుని ఆపడం సురాసురులకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు వీళ్ళ బుద్ధి వ్యామోహానికి గురైపోయింది. ఇప్పుడు సీతమ్మ మరణించింది అని ఏడుస్తాడు. ఇక యుద్ధం చేసే ఉద్దేశ్యంలో ఉండరు. ఈ ఖాళీ సమయంలో నేను నికుంభిల అభిచార హోమాన్ని పూర్తి చేసేస్తానని పెద్ద నవ్వుతూ ఈ సీతమ్మ కోసమేగా మీ అందరూ యుద్ధానికి వచ్చింది, మా నాన్నగారికి దక్కని ఈ సీతమ్మని మీకు విడిచిపెడతానా, ఇక ఎవరి కోసం చేస్తారో యుద్ధం చెయ్యండి అని ఆవిడ కంఠం తరిగి శరీరాన్ని కింద బారేసి లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపు యుద్ధం చేసే ప్రయత్నం చేశారు కానీ హనుమ యొక్క స్వస్థత నిలబడలేదు.
అంతటి మహానుభావుడు. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. సీతమ్మ తల్లి మరణించిన తర్వాత ఈ యుద్ధం ఎందుకు అని యుద్ధం మానేశారు. మానేసి చాలా బాధపడుతూ వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పారు, రామ సీతమ్మని సంహరించాడు, ఆవిడ శరీరాన్ని అక్కడ పడేశాడు అని. ఇది వినగానే ధనస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి మూర్ఛ పొంది నేల మీద పడిపోయారు. రాముడు పడిపోగానే లక్ష్మణుడు పడిపోయాడు. రామలక్ష్మణులు పడిపోగానే సుగ్రీవుడు పడిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుడు అత్యంత శోకార్తితో చాలా బాధతో, ఎందుకు అసలు ఈ ధర్మం పట్టుకున్నావన్నయ్యా, ఏమిటి సాధించావు ధర్మం వల్ల? అధర్మం పట్టుకున్న రావణుడు విజయం సాధించాడు, నువ్వేం సాధించావని ఆర్తితో ఉద్వేగంతో ప్రశ్న వేస్తూ ఎంతో బాధతో ఉన్నటువంటి సమయంలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని మీ అందరు ఇలా పడిపోయారు అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆ సుగ్రీవాదులు చెప్పారు, హనుమయే స్వయంగా చూశారు పడిపోవడం. ఆ సీతమ్మ తల్లిని సంహరించాడు ఇంద్రజిత్, ఆమె శరీరం పడిపోయింది. అది తెలిసి వచ్చి రామచంద్రమూర్తితో చెప్పాడు. కాబట్టి ఇక యుద్ధం చెయ్యలేక మేమందరం కింద పడిపోయామని చెప్పారు. చెప్తే విభీషణుడు అన్నాడు, ఇది ఒక్క నాటికి జరిగేటటువంటిది కాదు. ఎందుచేత అంటే నాకు మా అన్నయ్య యొక్క బుద్ధి బాగా తెలుసు. మనుజేంద్రార్తరూపేణ యదుక్తంచ హనుమత తదయుక్తం మహం మన్యే సాగరస్యేవ శోషణం. ఈ సముద్రం అంతా ఎండిపోయింది అని నేనంటే మీరు నమ్మితే ఎంత అసత్యమో, హనుమ సీతమ్మ తల్లి మరణించింది అని చూసి నమ్మడం కూడా అంత అసత్యం. అంటే ఆవిడ సంహరింపబడిందని అనుకోవడం అంత అసత్యం. ఆవిడ సంహరింపబడదు. ఎందుకో తెలుసా? అభిప్రాయం తుజానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచఘాతం కరిష్యతి. మా అన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి మీద ఉన్న కామం అటువంటిది. వాడు సీతమ్మని ఒక్క నాటికి చంపడు, ఇంద్రజిత్తు చంపడాన్ని అంగీకరించడు. నాకు తెలుసు అసలు రహస్యం. నికుంభిలా హోమం చెయ్యడానికి వెళ్ళాడు ఇంద్రజిత్. అతను కాని హోమం చేసి లేచి రథం ఎక్కాడా, అగ్నిహోత్రంలోంచి వస్తుంది రథం, ఆ రథం మీద ఎక్కొస్తాడు. ఇక రథం ఎక్కి వచ్చిన తరువాత మనం జయం సాధించడం అన్నది అసంభవం రామ, మనం చేయలేం. కానీ ఈ మాటలు చెప్తుంటేట నేను అందుకే చెప్పింది రామకథ నరుడి కథ అని. ఇంత చెప్తుంటే రాముడు పరాకుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడే నేను ఒక్క శ్లోకం సీతా సంహారం అన్నది మాయా సీత అని తెలిసి ఎన్నో మార్లది చదివి చెప్పిన వాడనైనా అది చెప్పినందుచేత కించిత్ కాలం నా బుద్ధి దీని మీద నిలబడ్డంలో వైక్లభ్యం పొందింది. అటువంటిది రామచంద్రమూర్తి అది అసత్యం అన్నా కూడా ఆయన బుద్ధి నిలకడ పొందలేదు. పరాకుగా ఉండి ఏం మాట్లాడావు ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు అన్నారు. అంటే ఎంత శోకార్తిని పొందారో, ఎంత పాపకార్యాన్ని ఇంద్రజిత్ చెయ్యగలడో, ఎంత అధర్మ యుద్ధం చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే ఇవాళ బయలుదేరుతూ ఓ మాట అన్న గోపాలకృష్ణ గారితో, ఇక ఇంద్రజిత్ యుద్ధరంగంలో కనపడడానికి వీల్లేదు, నాకు చెప్పడం కష్టంగా ఉంది. ఆనాడు లక్ష్మణుడు చంపాడు, ఇవాళ నేను చంపేస్తా ప్రవచనంలో. చంపేసి ఇంటికి వస్తాను గోపాలకృష్ణ గారు. 11 అయినా 12 అయినా 1 గంట అయినా అందరూ వెళ్ళిపోయినా నేను కూర్చుని ఇంద్రజిత్తుని చంపొస్తాను తప్ప ఇంద్రజిత్ బతికుండి నేను రాను ఇంకా మళ్ళీ విడిదికి. నేను చెప్పలేకపోతున్నాను, వాడి ఉద్ధత అంత కష్టంగా ఉంది, నాకు చదవడం క్లీశంగా ఉంటుందని చెప్పాను. అంతటి క్రూరకర్ముడు. అంటే మీరు ఆ సర్గలు చదువుతుంటే ఎంత బాధగా ఉంటుంది. అంత దారుణమా, ఇంత క్రౌర్యమా, ఇంత మాయాయుద్ధమా, ఇంత అధర్మయుద్ధమా అనిపిస్తుంది. విభీషణుడు రామచంద్రమూర్తి ఈశ్వరానుగ్రహంగా, ఆయన పట్టుకున్నటువంటి ధర్మము యొక్క అనుగ్రహంగా విభీషణుడు నిజంగా ఇటువైపు చేరాడు. కాబట్టి ఆ నికుంభిల హోమం పూర్తయ్యే లోపల ఇంద్రజిత్ వధ జరిగిపోవాలి. ఆయనకి బ్రహ్మగారి వరం ఏమిటంటే ఆ హోమం పూర్తి చేశాడో ఎవరూ ఇంకా ఆయన్ని ఆపలేరు. హోమం పూర్తి చెయ్యకుండా పీటల మించి లేచాడో ఆ రోజున నిహతుడవుతాడు. కాబట్టి తొందరగా లేపేయాలి, వెళ్ళిపోయి ఉంటాడు హోమానికి. కాబట్టి నేను లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళిపోతానన్నారు. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణుడిని ఆశీర్వదించి లక్ష్మణస్వామిని పంపారు. లక్ష్మణుడితో పాటు స్వామి హనుమ బయలుదేరారు, ఇతర వానర యోధులు అంగదాదులు బయలుదేరారు. అందరూ కలిసి ఆ ఇంద్రజిత్తు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఆ హోమం జరుగుతోంది. ఎర్రటి వస్త్రములు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఎవ్వరూ ఆ హోమగుండం దగ్గరికి రాకుండా ఒక పెద్ద న్యగ్రోధం, కటిక చీకటిలో రుద్రభూమి దగ్గర ఉన్న మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఆ చెట్టు నీడలో కూర్చుని చేస్తాడు. దానికి బాగా దూరం వరకు సైన్యాన్ని మోహరించాడు, దగ్గరికి రాకుండా చూడండి అని. ఈ వెళ్ళినటువంటి వాళ్ళు
ఆ సైన్యాన్ని చీకాకు పరిచి లక్ష్మణస్వామి ఆ హోమగుండం దగ్గర ఉన్న ఇంద్రజిత్తు లేచిపోవాలి పీటల మించి. దానికోసమని త్రోవ చేసుకుని వెడుతున్నప్పుడు ఆ ఇంద్రజిత్తు పీటల మించి లేటేటట్టుగా చెయ్యడం కోసమని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత రాక్షసులతో యుద్ధం చేసినా లేచి ఆయుధం పట్టుకుంటే తప్ప లక్ష్మణస్వామి యుద్ధం చేయడు. ఆయన లేవడు. మహానుభావుడు స్వామి హనుమ. రేపు కదండి హనుమ జయంతి. ఎంత గొప్పగా మనం ఆయన్ని రేపటి రోజున మనం ఆనందించాలి. ఎంత గొప్ప కార్యం మనం చేద్దాం రేపు హనుమ జయంతి నాడు. ఏం చేద్దాం ఆయన ప్రీతి చెందడానికి? మీరు ఏం చేసినా ఆయన్ని ప్రీతి పడేటట్టు చెయ్యలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయనకి అభిషేకం చేయండి, ఆయన సంతోషించరు. మీరు ఆయన కళ్యాణం చేయండి, ఆయన సంతోషించరు. మీరు ఆయన పూజ చేయండి, ఆయన సంతోషించరు. ఆయన సంతోషించేది ఎప్పుడో తెలుసా అండి? రేపటి రోజున మనం చేయబోతున్నాం అంత గొప్ప కార్యాన్ని. ఒకరు వేదిక మీద నిలబడి కూర్చుని శ్రీరామ అంటుంటారు. మనందరం కూడా ఆయనతో కంఠం కలిపి శ్రీరామ అంటూ 108 మాటలో 333 మాటలో మొత్తం అందరం కూర్చుని రేపు ఉదయం రామనామాన్ని రాస్తాం. ఇంకేమీ వినపడకుండా రాస్తూ శ్రీరామ అంటూ రాస్తున్నారనుకోండి, పులకాంకిత గాత్రుడై స్వామి హనుమ ఆనంద తాండవం చేస్తారు ఈ ప్రాంగణంలో. ఇవాళ ఇంద్రజిత్ వధ, రేపు శ్రీరామ అని ఉచ్చరిస్తూ పైకి రాస్తాం అందరం. రేపు ఎంతమంది వస్తే అంతమంది హనుమత్ కటాక్షాన్ని పొందడానికి దాన్ని హేతువుగా స్వీకరిస్తాం. అయ్యా కాగితాలు సిద్ధం చేయండి. కాబట్టి ఇప్పుడు హనుమ ఒక గొప్ప కార్యమే చేశారు మహానుభావుడు. హరివీర భయంకరుడై అపారమైన వేగంతో అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ మర్దించడం మొదలుపెట్టారు. ఈ రాక్షసులందరూ ఈ హనుమ యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని మర్దించేస్తున్నాడు, ఓ ఇంద్రజిత్తు నువ్వు లేచిరా మమ్మల్ని రక్షించు అని పెద్ద పెద్ద కేకలేశారు. ఇంతమంది కేకలు వేసి తన సైన్యం మడిసిపోతుంటే కూర్చుని హోమం చెయ్యలేక లేచిపోయాడు. పీటల నుంచి లేచిపోయి రథం దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆ న్యగ్రోధం అవి చూపించి లక్ష్మణస్వామితో కలిసి విభీషణుడు వచ్చాడు. ఆ విభీషణుణ్ణి చూశాడు, పసిగట్టాడు. అందుకే ఇంటి గుట్టు లంకకి చేటు అంటూ ఉంటారు. వీడు విభీషణుల్లో పుట్టాడు అంటారు. విభీషణుడు ధర్మాత్ముడు, మహానుభావుడు. విభీషణుల్లో పుడితే ఆ వంశం ఉద్ధరణ పొందుతుంది. కాబట్టి నా గుట్టు బయట పెట్టిన వాడు ఈయనే. ఇదే నేను మీతో మనవి చేసింది. ధర్మం పట్టుకున్నవాణ్ణి ఏదో ఒక రూపంలో వచ్చి ఎవరో ఒకళ్ళు రక్షిస్తారు. అధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్ప వ్యూహాన్ని రచించినా నశించిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, ఇహత్వం జాత సంవృద్ధ సాక్షాత్ భ్రాత పితృమమ కథం దృహ్యసి పుత్రస్య పితృవ్యో మమ రాక్షస. నీవు నా తండ్రికి తమ్ముడవైన కారణం చేత నాకు తండ్రితో సమానమైన వాడివి. నీకు సిగ్గు లేదా? ఇలా లక్ష్మణమూర్తిని తీసుకుని నా దగ్గరికి వచ్చి నా రహస్యాన్ని చెప్పేసి నేను హోమం దగ్గర పీటల మీద ఉండగా నన్ను లేపేశావే. నా జ్ఞాతిత్వం న సౌహార్దం న జాతిస్తవ దుర్మతే ప్రమాణం నచ సౌదర్యం న ధర్మో ధర్మదూషణ. ఓ ధర్మదూషణుడైనటువంటి వాడా, నీకు అయ్యో జ్ఞాతి అన్న గౌరవం లేదు, నా అన్న కొడుకు అన్న ప్రేమ లేదు, మన జాతివాడు అన్న ప్రేమ లేదు. ఇవేవీ లేకుండా, ఈ ధర్మం ఏదీ పాటించకుండా ధర్మాన్ని అతిక్రమించినటువంటి నువ్వు ఏ పాటి ధర్మాత్ముడివి? ఇదే నేను అన్నది. చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలు, ధర్మంలా ఉంటాయి కానీ అవేం ధర్మంతో కూడుకున్నవేం కావు. శోచస్త్వమసి దుర్బుద్ధే నిందనీయశ్చ సాధుభిః యస్త్వం స్వజనముత్సుజ్య పరమభృత్యత్వమాగతః. నీవు నీవారైనటువంటి వారిని రక్షించుకోవడం, నీవారైనటువంటి వారిని కాపాడడం మానేసి పరులకి ఊడిగం చేస్తూ వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళ చేత నీ వాళ్ళని చంపించే ప్రయత్నంలో ఉన్నావు. నీకు సిగ్గుగా లేదా ఈ విషయం అని అడిగాడు. అంటే విభీషణుడు అన్నాడు, కులే యద్యప్యహం జాతో రక్షసాం క్రూరకర్మణాం గుణోయం ప్రథమోన్ రూండ్రూం తన్మే శీలాం అరాక్షసం. ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరుగుతున్నామన్నది కాదు, గుణం ప్రధానం. గుణములు లేని చోటుని విడిచిపెట్టాలి, గుణమున్న చోటుని చేరుకోవాలి. నాన్న గుణములు లేనివాడై ఉన్నాడు, నేను చెప్పినా వినలేదు, అందుకని నేను రాముడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళిపోయాను. నరమే దారుణే నాహం నచా ధర్మేణ వైరమే భ్రాత్రా విషమశీలేన కథం భ్రాతా నిరస్యతే. నేను ధర్మ వ్యతిరిక్తమైన ఆలోచనల్ని, ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తనని నేను అంగీకరించలేను. ధర్మబద్ధమైనటువంటి నడవడిని నీ తండ్రి అంగీకరించలేడు. అటువంటప్పుడు పాపకృత్యములు చేసేటటువంటి వాడితో కలిసి నేను ఎలా ఉంటాననుకున్నావు?
ధర్మాత్ ప్రచ్యుత శీలం హి పురుషం పాపనిశ్చయం త్యక్వా సుఖమమాప్నోతి హస్తాదాసీ విషం యథ. ఒక పాము చేతికి చుట్టుకుంటే చుట్టుకున్న పాముని విదిల్చి అవతల పారేస్తారా, పారేయరా? అలా పాపాచరణము కలిగినటువంటి రావణుడు నాకు అన్నగారిగా ఉండి ఆయనతో కలిసి ఉన్నా రోజు రోజుకి అతని యొక్క అధర్మముతో కూడిన ప్రవర్తన పెరిగిపోతుంటే నేను అతనితో కలిసి ఎలా సహజీవనం చేస్తాను? అందుకే అతన్ని విడిచిపెట్టి నేను వచ్చేసాను. హింసాపర స్వహరణే పరదారాభిమర్శనం త్యాజ్యమాహుర్దురాచారం వేశ్మ ప్రజ్వలితం యథా పరస్వానాంచ హరణం పరదారాభిమర్శనం సుహృదాం అతిశంకాచ త్రయోదోషా క్షయావహాహ. ఎప్పుడూ పెద్దలైనటువంటి వారిని, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిని హింస చేస్తుండడం, ఇతరుల సొత్తు అపహరించి తీసుకురావడం, మహాపతివ్రతలైనటువంటి పరకాంతల్ని అపహరించి తీసుకురావడం, ఈ మూడు ఎప్పటికైనా మూలాన్ని పాడు చేస్తాయి. ఈ మూడు చెయ్యడమే పనిగా మీ నాన్న పెట్టుకుని ఉన్నాడు. అటువంటి వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వినా నాకు మార్గం ఏముంది? నా అంత నేను వెళ్ళలేదు. నేను మీ నాన్నకి బోధ చేస్తూనే ఉన్నాను. వద్దు అన్నా, ఈ పని చెయ్యవద్దు అని చెప్పాను. ఒక అన్న తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా? నేను తనని విడిచిపెట్టి నేను వెళ్ళానా? తను విడిచిపెట్టుకున్నాడు నన్ను. నేను ధర్మం కోసం రాముణ్ణి ఆశ్రయించాను. నీకు ఏ పాటి ధర్మం తెలిసని నన్ను అధిక్షేపించి మాట్లాడుతున్నావు? పెద్దలైనటువంటి వారి ప్రవర్తన తెలియని వాడు పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడడం ఆయుర్దాయం నశించిపోవడానికి హేతు అవుతుంది. నీకేం తెలిసని మాట్లాడావు? నీకు చేతనైతే లక్ష్మణుడితో యుద్ధం చెయ్యన్నారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. 3 రాత్రులు జరిగిందండి. ఎన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు. ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఐంద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు. ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్ ఆయన అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యం చేశాడు. ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి శరీరాలు పూచిన మోదుగు చెట్లయిపోయాయి. నెత్తురు కాల్వలు కట్టింది. అంత భయంకరమైన యుద్ధం. గరుత్మంతునితో సహా దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ ఆకాశ మార్గంలో నిలబడి లక్ష్మణుని యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా, బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు, ఇంద్రజిత్ నిగ్రహింపబడాలి అని. కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖవళికలు కనపడ్డాయి. ముఖ కవళికలు. వెంటనే విభీషణుడు వచ్చి కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు, తొందరగా బాణప్రయోగం చేసి పడగొట్టు అన్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ, లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టి మాట్లాడుతూ లక్ష్మణుడి యొక్క ఏకాగ్రతని కించిత్ భంగం చేస్తూ, మీరు నా వెంట లక్ష్మణుడు తరమకుండా చూడండి, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని, చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లంక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు, పరిఘలము, శూలములు, ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చేసాడు. ఇంత లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయారు. ఇటువంటి వాడు ఇంత వేగం, ఇంతగా అవతల వాళ్ళని మోహపెట్టి వెళ్ళిపోతుంటాడు, ఇంత మాయాయుద్ధం చేస్తాడు, ఇంతటి యుద్ధ విశారదుడు, ఏకకాలంలో ఇన్ని అస్త్రములు తెలిసిన్నవాడు, ఇంత బాణప్రయోగం చెయ్యగలిగిన వాడు అని లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. తనవారి మధ్య నిలబడి, రథంలో నిలబడి ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఎదురుగుండా చూస్తూ యుద్ధం చేసే అదృష్టం లభించింది. ఎప్పుడు కనబడడం, మేఘాలు చాటుకుపోతాడు. ఇవాళ హోమం అవలేదు కాబట్టి అదృష్టం దొరికింది. ఇలా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణస్వామికి జ్ఞాపకానికి వచ్చింది, తనకి నిద్రలో ఉండగా కుబేరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఒక అస్త్రాన్ని. ఆ అస్త్రాన్ని తీసి ఇంద్రజిత్ మీద ప్రయోగించారు. ప్రయోగిస్తే దాని చేత వ్యధని పొందాడు, కానీ సంహారము మాత్రం జరగలేదు. నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇలా యుద్ధం చేస్తూ పోతే చీకటి పెరిగిన కొద్దీ, రాత్రి పెరిగిన కొద్దీ బలం పెరుగుతూ ఉంటుంది. లక్ష్మణ, నువ్వు నరుడివి కాబట్టి నీ బలం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క తేజస్సు వల్ల, విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల నిలబడి యుద్ధం చెయ్యగలుగుతున్నావు ఇంద్రజిత్తుతో. కాబట్టి ఇక ఆలస్యం లేకుండా ఇంద్రజిత్తుని నిగ్రహించమన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు? ఏ అస్త్రాన్ని ప్రయోగిద్దామన్నా ఇంద్రజిత్ విఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకానొకప్పుడు ఇంద్రుడు ఆకుపచ్చటి గుర్రములు కలిగినటువంటి వాడు దానవ సంహారమునందు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్ణాంతము లాగి
ధనుర్వేదంలో ఎక్కడా లేనటువంటి ఒక మంత్రాన్ని అభిమంత్రించారు. అది ఏ అస్త్రప్రయోగానికి ఉపయోగించేటటువంటి మంత్రం కాదు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైణం జహిరావణిం. దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు. రామాయణ మూలమంత్రానికి వ్యాఖ్యానం జరిగిన మరునాడు హనుమత్ జయంతి రావడం చాలా చాలా గొప్ప విశేషం నిజంగా. కాబట్టి ఆయన అన్నారు, ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ, రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే, రామో దశరథిర్యది, రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే, పౌరుషేచ, రాముడికి పౌరుషం ఉంటే, ప్రతిద్వంద్వ, నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతిద్వంద్వి, నాతో యుద్ధం చేస్తున్నవాడు, శరైనం, ఈ బాణము చేత, జహి, మరణించుగాక, రావణిం, రావణ కుమారుడైన ఇంద్రజిత్ అని సంకల్పం చేసి బాణప్రయోగం చేశారు. వెంటనే సశిరస్త్రాణం శ్రీమజ్వలిత కుండలం ప్రమధ్యేంద్రజిత కాయాత్ పాతయామసభూతలే. గొప్ప కిరీటంతో, కుండలములతో, శిరస్త్రాణంతో వెలిగిపోతున్నటువంటి ఇంద్రజిత్ యొక్క శిరస్సు కంఠము నుండి వేరై భూమి మీద పడిపోయింది. ఇంద్రజిత్తు మరణించాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు, మహర్షులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. ఎంత సంతోషపడిపోయారో ఇంద్రజిత్ మరణంతో. ఇప్పుడు అంతటి గొప్ప యోధుడే, అంతటి భక్తితత్పరుడే లక్ష్మణస్వామి ఈ మాట అనత్సా బాణప్రయోగం చేస్తూ. రాముడు ఎంత ధర్మాత్ముడో లక్ష్మణుడికి తెలుసు. కానీ లోకం రామచంద్రమూర్తి మీద కొన్ని అపవాదులు వేసింది. అవేవి? ధర్మాత్మ, రాముడు ధర్మం తప్పాడు అన్నారు. ఎక్కడ ధర్మం తప్పాడు అంటే, చెట్టు చాటు నుంచి వాలి మీద బాణం వేశాడు, అందుకని ధర్మం తప్పాడన్నారు. ధర్మం రాముడు తప్పలేదు అని మరొక గొప్ప రుజువు ఏమిటంటే, రాముడు ధర్మం తప్పి ఉంటే ఈ బాణం ఇంద్రజిత్తుని కొట్టదు. రాముడు ఎన్నడూ ధర్మం తప్పని వాడు కాబట్టే ఆఖరికి లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తానన్న, కంటికి కనపడని వాణ్ణి చంపవద్దు అన్న ధర్మాత్ముడు కాబట్టే ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు. అటువంటి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి నిరూపించింది ఈ శ్లోకం. సత్యసంధశ్చ, రాముడెన్నడూ అబద్ధము తెలియనివాడు. కానీ రాముడు అబద్ధం ఆడాడన్నారు. ఎక్కడ ఆడాడన్నారు? అయోధ్యకాండలో పట్టాభిషేకం జరగకుండా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో అంతఃపురంలోంచి బయటికి వచ్చినటువంటి దశరథ మహారాజు గారు ఉత్తరీయం జారి పడిపోయి ఉండగా రామచంద్రమూర్తి కూర్చున్నటువంటి రథాన్ని తోలుతున్నటువంటి సుమంత్రుణ్ణి రథాన్ని ఆపు తీసుకువెళ్ళొద్దు అని పెద్దగా అరుపులు అరుస్తుంటే, రథస్థితుడైనటువంటి రామచంద్రమూర్తి రథాన్ని ఇక్కడ ఆపకుండా నువ్వు నడుపు అంటుంటే, ప్రభువైన దశరథ మహారాజు గారు రేపు తిరిగి వచ్చిన తర్వాత నేను ఆపు అన్నప్పుడు రథాన్ని ఎందుకు ఆపలేదు అని నన్ను దశరథుడు అడిగితే నేనేం చెప్పను అని రాముడిని అడిగితే, రాముడు నేను ఆపద్దు అన్నాను కాబట్టి రథాన్ని అరణ్యానికి తీసుకెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత రథచక్ర సవ్వడిలో నీవన్న మాట నాకు వినపడలేదని చెప్పి అన్నాడు. అబద్ధం చెప్పడం ఒకటి, చెప్పించడం ఒకటి కాదు కాబట్టి రాముడు అసత్యం ఆడాడన్నారు. రాముడి రథాన్ని ఆ రోజున ఆపి ఉంటే, కౌసల్యామాత దశరథుడు వచ్చి రామచంద్రమూర్తిని గట్టిగా పట్టుకుంటే, తిరిగి అరణ్యానికి వెళ్ళలేనటువంటి స్థితిని కల్పిస్తే తండ్రి అసత్యమునందు పడిపోయి పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందకుండా పోతాడు. కాబట్టి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం అనేటటువంటి పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం కోసం ఒక చిన్న అనృతాన్ని ఆడిస్తే దోషం లేదు. కాబట్టి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్ని అధర్మం చేసి తప్పని శాస్త్రం అందో. కొడుకు తండ్రి మరణశయ్య మీద ఉండి సంధ్యావందనం చెయ్యలేకపోతే తండ్రి పేరు మీద సంధ్యావందనం చేసి తాను ప్రాయశ్చిత్తంతో వేళదాటాక సంధ్యావందనం చెయ్యొచ్చు. కాబట్టి చిన్న అధర్మం పెద్ద ధర్మాన్ని నిలబెడితే దోషం కిందకి రాదు. ఒక గోవు ఇలా వెళ్ళిపోతే కసాయి వాళ్ళు వచ్చి ఆవిటి వెళ్ళిందా అని అడిగితే నాకు తెలియదు అని చెప్తే అబద్ధం చెప్పినట్టు కాదు, గోప్రాణ రక్షణ చేసిన పుణ్యం అందులో పెడుతుంది. కాబట్టి రాముడు అసత్యమాడలేదు, నిరూపింపబడింది. కాబట్టి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది. రాముడు దశరథ మహారాజు గారి కొడుకు కాడు. పాయస పాత్ర వచ్చింది ఆనాడు బాలకాండలో. ఆ యజ్ఞం చేసినప్పుడు పుత్రకామేష్టిలో వచ్చినటువంటి యజ్ఞపురుషుడిచ్చినటువంటి పాయస పాత్రలోని పాయసాన్ని ఆరగించడం వల్ల జన్మించాడు తప్ప దశరథ మహారాజు గారి గొప్పతనం అందులో లేదు అన్నారు కొంతమంది. రాముడు నరుడిగా జన్మించడం కోసం వచ్చినవాడు, నరుడిగా ఉంటే తప్ప రావణ సంహారం కాదు. కాబట్టి నరుడిగా వచ్చాడు. కాబట్టి నరుడిగా జన్మించాలంటే దశరథ మహారాజు గారి తేజస్సు కౌసల్యా సుమిత్ర కైకేయిలలోకి ప్రవేశిస్తే తప్ప నర ఆవిష్కారము, నర
ఉత్పత్తి జరగదు. కాబట్టి దశరథ మహారాజు గారి కొడుకుగానే వచ్చాడంటే పూర్ణమైనటువంటి నరుడిగానే రాముడు నడిచాడు తప్ప ఎక్కడా ఈశ్వరుడిగా రామాయణంలో రాముడు నడిచి చూపించలేదు అని నిరూపించింది. కాబట్టి ఆయన దాశరథియే, దశరథ మహారాజు గారి కొడుకే. అందుకే ఆయన్ని దాశరథి కరుణాపయోనిధి అంటే పొంగిపోతాడని నిరూపించినటువంటి శ్లోకము కనుక ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ. రాముడికి పౌరుషం లేదన్నారు ఒకప్పుడు. ఎప్పుడు 14,000 మంది కరదూషణాదులతో ఆయన యుద్ధం చేస్తుంటే బాణ పరంపర చేత దెబ్బతిన్నటువంటి కరుడు ఒంటి నుంచి రక్తం కారిపోతూ తాటి చెట్టు ప్రమాణంలో గబగబా నడిచొచ్చి రామచంద్రమూర్తి మీద పడిపోతుంటే బాణం వెయ్యడానికి చోటు లేక వింటినారిని వెనక్కి లాగడం కోసం 3 అడుగులు వెనక్కి వేశాడు. యుద్ధంలో ధనస్సు పట్టుకున్నవాడు 3 అడుగులు వెనక్కి వేస్తే పౌరుషం లేనివాడి కింద లెక్క. కరుణ్ణి చంపేటప్పుడు 3 అడుగులు వెనక్కి వేశాడు కాబట్టి పౌరుషం లేదు అని కొంతమంది విమర్శ చేశారు. కానీ తన ఎదురుగుండా నిలబడినటువంటి వాణ్ణి సంహరించడానికి వింటినారిని ఆ కర్ణాంతము లాగడానికి కావలసినంత వ్యవధానము లేని కారణం చేత అటువంటి స్థితిని కల్పించుకోవడం కోసం ఒక యోధుడు 3 అడుగులు వెనక్కి వేస్తే అది అపసర్పణమవుతుంది తప్ప అది ఎప్పుడూ ధర్మాతిక్రమణము కాదు, అది పౌరుషము లేకపోవడము కాదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి పౌరుషేచ, రాముడు ఆనాడు చేసినది తప్పు కాదది అపసర్పణమే తప్ప రాముడు 3 అడుగులు భీరువై వెనక్కి వేయలేదు అని ఈ శ్లోకము నిరూపించింది. రాముని యొక్క వైభవాన్ని, రాముని యొక్క శీలాన్ని, రాముని యొక్క గుణములను నిరూపించిన శ్లోకం కనుక ఈ మాట అంటే ధనుర్వేదంలో లేని మంత్రానికి ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది కనుక రాముడు ఎంతటి గుణవంతుడో నిరూపించినది కనుక శ్రీరామాయణానికి అంతటికీ కూడా 24,000 శ్లోకాలలో రామాయణానికి మహామూలమంత్రంగా ఈ శ్లోకాన్ని పెద్దలు స్వీకరిస్తారు. అందుకే రామాయణానికి మూలమంత్రం ఏమి అంటే ఇదే మంత్రం. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం. కాబట్టి ఈ మాట చెప్పగానే ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది. ఇంత గొప్పగా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి శ్లోకము. తదనంతరము ఆ ఇంద్రజిత్ పడిపోగానే ఒక్క రాక్షసుడు లేడు, అందరూ పారిపోయారు లంకలోకి. ఇప్పుడు లక్ష్మణస్వామి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. మెల్లమెల్లగా అంటే నీరసం వల్ల అనుకోకండి, సిగ్గుపడిపోయాట. దేనికి సిగ్గు అంటే అన్నయ్యంతటి మహావీరుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను ఇంద్రజిత్తుని చంపానని ఎలా చెప్పను, నేను చంపానన్నయ్య అని చెప్పడం శుభవార్త. కానీ అన్నయ్యంతటి వాడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను చంపానని చెప్పనా అని సిగ్గుపడి గట్టిగా చెప్పకుండా గొణిగెట్ట. గొణిగితే రామచంద్రమూర్తి ఏరా నాన్న ఇంద్రజిత్ సంహారం అయిందిగా అన్నట్ట. అప్పుడు పక్కనున్న విభీషణుడు గట్టిగా చెప్పాట, మహానుభావుడు ఈ లక్ష్మణస్వామే ఇంద్రజిత్తుని సంహరించాడన్నట్ట. అన్న తర్వాత రామచంద్రమూర్తి ప్రియమార తమ్ముణ్ణి కౌగిలించుకుని ఒళ్ళంతా తడిమి నాన్న ఎంత కార్యాన్ని సాధించావురా అని తొడ మీద కూర్చోబెట్టుకుని మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకున్నారు. అక్కడ సుషేణుణ్ణి పిలిచి ముక్కు దగ్గర ఒక ఓషధి పెట్టించారు. ఆ ఓషధి వాసన చూడగానే ఆయన గాయములన్నీ మానిపోయి ఒక్కసారి పూర్వం ఎటువంటి తేజస్సుతో ఉండేవాడో అంతటి తేజస్సుతో లక్ష్మణస్వామి సంతోషంగా రామచంద్రమూర్తితో కలిసి కూర్చున్నారు. ఇంద్రజిత్ వధ అయిపోయింది కాబట్టి ఇంకా రావణ వధ కేవలము నిమిత్తమే. ఇక కుడిబాహు లేనివాడు రావణాసురుడు కాబట్టి ఇవాళ ఇంద్రజిత్ పడిపోయాడు, హనుమ జయంతి నాడు రావణాసురుడు పడిపోతాడు. కాబట్టి నిజంగా ఇక్కడ రామాయణం చాలా ఆశ్చర్యమే. హనుమ జయంతి నాడు రావణవధ రావడం. కాబట్టి రేపటి రోజున రావణవధ చేయించుగాక రామచంద్రమూర్తి వాచికంగా రావణవధ చేయించి హాయిగా ఇంకా తర్వాత పట్టాభిషేకం వైపుకి అడుగులు వేసేసేటటువంటి భాగ్యం, అంత గొప్ప ఉత్సవాన్ని నిర్వహించుకునేటటువంటి అదృష్టం ఆ సీతారామచంద్ర ప్రభువు ఆ స్వామి హనుమ మనకి కృప చెయ్యాలని ప్రార్థన చేస్తూ ఇవాల్టి ఉపన్యాసాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను. అబ్బో 9